మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన అందించింది వాతావరణ శాఖ. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్తో సహా పలు జిల్లాలలో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం, ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా వాతావరణ శాఖ సూచించింది. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి మంచి ఊతం ఇవ్వవచ్చు అంటూ కూడా భావిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో 5 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 15, 16, 17 తేదీలలో ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికీ తెలిపింది. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇక నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నెల 8వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వాటి కదలిక కొంత నెమ్మదించింది. మొదటి రోజు కొంత వేగంగా అనిపించిన, ఆ తర్వాత నెమ్మదించింది. 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు కూడా విస్తరించాయి. అయితే రాష్ట్రమంతా పూర్తిగా వ్యాపించడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు అంటూ కూడా వాతావరణ నిపుణులు అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో ఇంకా ఋతుపవనాలు అక్కడ పూర్తిగా చేరుకోలేదు. దీంతో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది. ఇక ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలలో అనేక మండలాలలో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 రోజుల్లో వచ్చేటువంటి వర్షాలు ఉష్ణోగ్రతలను తగ్గించి వాతావరణాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంతో పాటుగా వ్యవసాయానికి ఉపయోగపడతాయంటూ కూడా ఆశిస్తున్నారు. ప్రజలు భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గతంలో మొన్న ఒకరోజు కురిసినటువంటి వర్షానికే ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులను కూడా గుర్తు చేసుకుంటూ ఈసారి ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఆ దిశగా ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీని అలర్ట్ చేస్తుంది. ఏదేమైనా కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటికీ నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా కూడా అంత ఆశించినటువంటి స్థాయిలో హెవీ వర్షాలు, ముసురు వర్షాలు కంటిన్యూగా 2-3 రోజులు భారీ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి 2 రోజుల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి నాన్ స్టాప్ వర్షాలు, భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పుడు ఒక శుభవార్తను అందించింది. దీంతో 18వ తారీఖు నుంచి ఈ యొక్క వర్షాలు తెలంగాణలోని అనేక ప్రాంతాలలో దట్టంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది మేఘాలతో. ఏదేమైనా కూడా ఈ భారీ వర్షాలతోటి పూర్తిగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కదలికలు అనేది మరింత స్పీడప్ అయి పూర్తి వర్షాకాలం కూడా ఈ యొక్క వర్షాలతోనే మొదలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.